విద్యార్థి నిరుద్యోగ మహా ధర్నాకు నిరుద్యోగ జేఏసీ నాయకులందరూ కూడా తరలివచ్చారు. అసలు నిరుద్యోగుల తరపున వాళ్ళ వాదాన్ని వినిపిస్తున్నారు. అసలు మనతో పాటు సంజు నాయక్ ఉన్నారు, నిరుద్యోగ జేఏసీ నాయకుడు. ఈయన కూడా మాట్లాడదాం. అసలు నిరుద్యోగుల తరపున తన ఫైట్ ఏంటి, తన విషయంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తన ఏం చెప్తారు అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏమన్నా చెప్పండి, అసలు నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేస్తుంది అనుకుంటారు? ఇది కావాలనే మోసం చేస్తున్నటువంటి కనబడుతున్నది అందరికి. నిరుద్యోగులకు ప్రధానంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ తాపించుకుంటా యూత్ డిక్లరేషన్ ఇప్పించి 2 లక్షల ఉద్యోగాలను ప్రకటన చేయించిన తర్వాత అటు రాహుల్ గాంధీని మోసం చేసి ఇటు నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర బహుశా నాకు తెలిసి ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడున్నటువంటి పార్టీలలో ఏ ఒక్క నాయకుడికి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రికి దక్కదు. ఇది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది నిరుద్యోగుల యువత. ఈ నిరుద్యోగుల యువకుల కోసం చేసినటువంటి హామీ ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీతో చెప్పించడంతో నమ్మి నిరుద్యోగులందరూ కూడా బస్సులు కడుపును కట్టుకొని ఊరూరా తండా తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి విశేష కృషి చేసినారు. వాస్తవానికి చాలా నష్టపోయినారు అప్పటికే. తర్వాత ఈయన వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తేవాలంటే 2 లక్షల ఉద్యోగాలు మాట పక్కన పెట్టు, ఇచ్చినటువంటి ఉద్యోగాలను సక్రమంగా తీసుకోక, చేసినటువంటి నియామకం సరిగా చేయక, గత ప్రభుత్వం చేసిన నియామకాలను ఈయన చేసినట్టుగా ప్రకటనలు చేసుకొని పైన రాహుల్ గాంధీ కూడా మిస్మ్యారేజ్ చేసి మోసం చేసినటువంటి అంశం ఈ సందర్భంగా గుర్తుతే తప్పదు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండు, నిజమే ఈయన ఇచ్చింది గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సి ఇవన్నీ ఉద్యోగాలు మొత్తం రేవంత్ రెడ్డి గారే ఇస్తున్నారేమో, గ్రూప్ 3 ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు మొత్తం రేవంత్ రెడ్డి ఇచ్చిండేమో అని ఆయన అనుకుంటున్నాడు. కానీ వాస్తవం రాహుల్ గాంధీ గారు తెలియదు ఏంటంటే ఇవన్నీ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసింది ఒకటి లేదు, ఇది తెలుసు. ఒక డిఎస్సి ఉద్యోగాలు ఒక 5,000 ఉద్యోగాలు పెంచిర్రు, గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక 50 ఉద్యోగాలు పెంచిర్రు. ఆ గ్రూప్ 1 కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ మోసం చేసే జియోని తీసుకొచ్చి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ అంతా 29 జియోతో పాటు మొత్తం నటించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 55 జియోని పక్కన పెట్టి మళ్ళీ 29 జియోని తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళు కావాలనే తెచ్చిర్రు, దీంట్లో ఏమనుమానం లేదు. అంటే నిరుద్యోగులను ఇంత ఈజీగా మోసం చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డికి తెలిసినంత విద్య ఎవరికి రోజు. నిరుద్యోగులు కూడా పాపం వాళ్ళు వేలకు ఫీజులు కట్టి కోచింగ్లు చుట్టూ తిరుగుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుంటా కూలి నాలి పనులు చేసుకుంటా చదివిస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా రాకపోతే ఆ ఉద్యోగం వీళ్ళు కష్టపడుతుంటే దాన్ని ఆసరాగా తీసుకున్న రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేసిండు. అందులో నిరుద్యోగులను మోసం చేసిండు. అందులో ఈ జియో నెంబర్ సంబంధించి గ్రూప్ 1లో తీవ్ర అన్యాయం చేసిన జియో నెంబర్ 29 మీద కావాలనే తీసుకొచ్చి అందరికి అన్యాయం చేసిన మాట వాస్తవం. అయినా నేను ఇప్పటికీ అంటున్నా, నీ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన మాట ఎడిపోయింది రాహుల్ గాంధీ గారు. చిక్కడపల్లి లైబ్రరీ గుర్తుందా రాహుల్ గాంధీ గారు? ఆ ఛాయ్ తాగింది గుర్తుందా రాహుల్ గాంధీ గారు? ఎందుకు మాట్లాడలేదు మీరు? యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎడిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయింది, మీరు ఇచ్చిన మాట ఎడిపోయింది, హామీ ఎడిపోయిందో తెలియక సతమతం అవుతున్నారు. నానా గోస చేసుకుంటా చాలామంది ఉన్నత విద్య చదువుకొని ఇటుక పనులు చేసుకుంటా కూలి పనులు చేసుకుంటా ఇక ఊర్లలో పోయే పరిస్థితి ఉన్నది. ఇదంతా పక్కన పెడితే ఉద్యోగులకు ఈ క్యాలెండర్ ప్రకటన ఎక్కడ పోయింది? నిరుద్యోగులకు ఇస్తామన్నా నిరుద్యోగ వృద్ధి ఎక్కడ పోయింది అంటారు? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఇక్కడ ఒకటి గమనించాలి, ఈయన నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిరుద్యోగుల పేరు మీద రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక 2-3 పదవులు అకామిడేట్ చేసేసరికి ఇది మొత్తం నిరుద్యోగులకు ఇచ్చినట్టు భావిస్తున్నాడు. రియాజ్ గారికి కానీ బలమూరి వెంకటకి కానీ ఇతరత్ర ఒక 2-3 ఇచ్చినాడు ఆయన. ఈ మొత్తం నిరుద్యోగులకు ఇచ్చినాడు అనుకుంటున్నాడు ఆయన. కానీ జాబ్ క్యాలెండర్ మాట ఎడిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయింది, నిరుద్యోగుల బుద్ధి ఎడిపోయింది. వీటి మీద మాత్రం మాట్లాడరు. వీళ్ళు సోయలేని సన్నాసులు పదవులు తీసుకొని నిరుద్యోగుల భుజాల మీద కాళ్ళేసి వీళ్ళు పెత్తనం చేస్తున్నటువంటి వీళ్ళు దుర్మార్గులు, మోసగాళ్ళు. వీళ్ళకంటే మించిన మోసం ఈ దేశంలో ఎవరికి లేరు. కనీసం ప్రభుత్వంలో ఉండి వీళ్ళకి రావాల్సిన పద్ధతుల్లో ఉద్యోగాలు ఇప్పించక, నిరుద్యోగులకు భాషలు ఉండకుండా, నిరుద్యోగ బుద్ధికి అవకాశం కల్పించకుండా, కనీసం రాజీవ్ యువ వికాసం పేరు మీద ఆ యువ వికాసంలో కూడా వాళ్ళకి అవకాశం కల్పించకుండా వాళ్ళకి 20-25 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేస్తామని
మాటలు ఇచ్చినటువంటి మోసపూరిత మాటలు ఇచ్చినటువంటి వాళ్లకు కనీసం గుర్తు చేసే పరిస్థితి లేదు. వీళ్ళందరూ మోసం చేసుకోవడానికి పని కట్టుకున్నారు. ఇదే చివరి వాళ్ళ ప్రభుత్వం ఈ చివరి ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా మోసం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు ఉన్నత విద్య చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు మర్చిపోరు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలుసు. పిల్లలు ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు బాగు కోరుకుంటారు. పిల్లలు ఉన్నత విద్య చదువుకున్న పిల్లలు సెటిల్ కావాలని కోరుకుంటారు, ఉద్యోగం రావాలని కోరుకుంటారు. కానీ ఈయన చేసింది నిరుద్యోగులను రోడ్ల మీదకి, నిరుద్యోగులను బిచ్చమడుకునే పరిస్థితికి, నిరుద్యోగులను తీవ్రవాదం పోయే పరిస్థితికి. ఇప్పుడు రోడ్ల మీదకి నిజంగా వచ్చినటువంటి నిరుద్యోగులు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని, లేకపోతే నోటిఫికేషన్ విషయంలో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ని కాస్త పోస్ట్పోన్ చేయమని, నిజంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులల్లో ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండేటోళ్ళని గొర్రెల్లా గుంజుకుపోవడము, అక్రమ అరెస్టులు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఈ 1.5 ఇయర్ లో జరిగిందే కదా నేను చెప్తుంది. మేము టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు స్వయంగా నేనే పాల్గొన్న దాంట్లో చాలా మంది, వేలాది మంది ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు. ఏ అవకాశం దొరికినా ఒక్కడి సంఖ్యలో బ్యాగ్ వేసుకుని ఉన్న స్టూడెంట్ అనుకుని అరెస్ట్ చేసిన సందర్భం. దాని తర్వాత నిరుద్యోగ గర్జన విపరీతంగా తీవ్రమైనటువంటి స్థాయిలో పెరుగుతున్న క్రమంలో ఇదే అశోక్ నగర్లో రాత్రి మొక్కలం తెల్లారి కనుక ధర్నా చేస్తున్న క్రమంలో ఆ రోజు ప్రభుత్వము నా దగ్గరికి చర్చలకు పంపించింది. ఆ చర్చలకు వచ్చిన వాళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బలమూరి వెంకటు, బీర్ల హైలయ్య గారు, మల్లు రవి గారు. దాని తర్వాత మూడో చర్చల్లో బట్టి విక్రమార్క గారి దగ్గర కూర్చోబెట్టారు. ఆ రోజు మాకు ఇచ్చిన మాట ఏంది? గ్రూప్ 2ను వాయిదా వేస్తాం, గ్రూప్ 1ను పెంచుతాం, డిఎస్సి ఉద్యోగాలు పెంచుతామని. ఏది ఒకటని తీర్చిరా. తర్వాత మేము చర్చల తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఆ చర్చల సందర్భంగా గ్రూప్ 2 వాయిదా వేస్తున్నామని ప్రకటన చేసి ఉద్యమాన్ని తాత్కాలికంగా మేము వాయిదా వేసుకుంటే వీళ్ళు చేసిన పని ఏంది? జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని అసెంబ్లీలో ప్రకటన చేసారు. మరి 7 డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి పోయిన డిసెంబర్లోనే. ఎడిపోయింది డిసెంబరు? ఎన్ని డిసెంబర్లు రావాలి ఇలా బొంద మీద పెట్టుకోవడానికి? ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటన అసెంబ్లీలో ఇచ్చిన మాట మీరు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఆ అసెంబ్లీ వేదికగా మీ ఇచ్చిన హామీనే మీరు నిలవకపోతే మిమ్మల్ని ఏమన్నా ఈ ఎడిపోయి సన్నాసులు అందరూ, ఈ దరిద్రులు అందరూ ఎడిపోయారు. నిరుద్యోగులు మోసం చేస్తున్నటువంటి వీళ్ళు ఎడిపోయినారు. నేను ఇంకో మాట చెప్తున్నా, మేధావులందరూ ఆనాడు కూడగట్టుకొని కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడగట్టుకొని నిరుద్యోగులకు అండగా రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు కదా. ఇవాళ ఎక్కడ పోయి పడుకున్నారు వీళ్ళు? ఎక్కడ ఉన్నారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నించక తప్పదు. అందరి భాగవతం బట్టబయలు చేస్తాం. నిరుద్యోగుల గర్జనకు సంబంధించి ఇప్పటికే ఇది యువత మొత్తం ఆలోచన చేస్తూ ఉన్నది. పార్టీలు మోసం చేస్తున్న తీరును గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని పసిగడుతున్నారు. భవిష్యత్తులో పునాదులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంటే ఎంతో నమ్మకంతో అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తిలా ప్రయత్నించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగ చేసి నాయకులు కావచ్చు, ఎంతో ప్రయత్నాలు చేసిరు, వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిరు. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నా స్ట్రైట్ క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పటికైతే నమ్మకం సన్నగిలింది. వీళ్ళ మోకాలకు వీళ్ళకు ఒక్క ఉద్యోగం కాదు కదా, బజార్కి ఈడ్చకపోతే చాలు. ఇలాంటి ధర్నా చేకులకు వచ్చినప్పుడు పోలీసులను అడ్డం పెట్టి ఉద్యమాన్ని ఆపాలని చూడడం తప్ప వీళ్ళకి ఏం కాదు. వీళ్ళు కమిషన్ల మీద దృష్టి పెట్టినారు తప్ప నిరుద్యోగుల ఉద్యోగాల మీద దృష్టి పెట్టలే. వీళ్ళు కుటుంబ పాలన మీద వాళ్ళ కుటుంబాలు ఒక్కొక్క జిల్లాకు 2-3 కుటుంబాలకు మాత్రమే పరిపాలన చేసుకొని కోట్లాది రూపాయలు దండుకోవడానికి తప్ప, పదవులు అనుభవించడానికి తప్ప నిరుద్యోగులు పట్టుకునే పరిస్థితులు లేదు. వీళ్ళ భాగవతము అందరూ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు యువతకు చేస్తారు, నిరుద్యోగులు లాభం చేస్తారని నమ్మకం మాత్రం సన్నగిలింది. అట్లానే నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని, ఎన్నికల మేనిఫెస్టోను వదిలిపెడతారని మాత్రం అనుకోవడం మూర్ఖత్వం. ఖచ్చితంగా వెంటాడతాం. నిరుద్యోగుల సమస్య తీరేదానిక వారి బండారాన్ని వారు వెంటబడతాం. ఇది నిరుద్యోగ గర్జనగా మేము నిరుద్యోగులందరి తరఫున మాట్లాడతా ఉన్నాం. ధన్యవాదాలు. యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు వాళ్ళకి న్యాయం చేసే విధంగా కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగుల తరపున నోటిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్న మాట మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడలేదు. ఎంతసేపు కమిషన్లకు కకృతి పడుతూ వాళ్ళ సంచులను నింపుకునే పనిలో ఉంది తప్ప వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, కుటుంబ పాలన విషయంలో బిజీగా ఉన్నారే తప్ప నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా నిరుద్యోగుల విషయంలో
నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం కావచ్చు, ఇచ్చినటువంటి హామీల పట్ల నిలబడకపోతే ఖచ్చితంగా వీళ్ళ విషయంలో మరో పోరాటం తప్పదని మాత్రం నిరుద్యోగ చేసి నాయకులందరూ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.